హసన్పర్తి మండల పరిధిలోని అనంతసాగర్ గ్రామంలో అనంత పద్మనాభస్వామి శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయాల పునర్నిర్మాణ పనులకు శుక్రవారం వర్ధనపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు భూమి పూజ చేసి ప్రారంభించారు. అంతకుముందు దేవాలయంలో ప్రత్యేక పూజల్లో పాల్గొని పరమశివునికి అభిషేకం నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు, మాజీ జడ్పీ చైర్మన్ ధన్వంతి, లీగల్ సెల్ వైస్ చైర్మన్ నిమ్మాని శేఖర్రావు, ఏఎంసీ వైస్ చైర్మన్ తంగళ్లపల్లి తిరుపతి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో గ్రామ పార్టీ అధ్యక్షుడు చిలుక కుమార్, బండ చంటి, మడిపల్లి గ్రామ తాజీ మాజీ సర్పంచ్ విజయ్, నాయకులు కుమార్, చంటి, దయాకర్, శ్రీనివాసరెడ్డి, బుచ్చిరెడ్డి, ఐలయ, హసన్పర్తి మండల గ్రామ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. స్వాగతం పలుకుతా ఉన్నాం. ప్రజలకు నమస్కారం. పెద్దగా ఇప్పుడు తీసుకెళ్ళి ఫస్ట్ సార్ ఒకసారి వచ్చిండు, రెండోసారి వడ్ల కొడుకు వచ్చిండు, మూడోసారి సార్ ఫస్ట్ ఊరికే సార్కి ఏంటంటే బడి తర్వాత గుడి అంటాడు. మా బాబు సర్పంచ్ అప్పుడు మేము 90 ఏళ్ళ జన్మభూమి కార్యక్రమం కాంపౌండ్ వాళ్ళు చెప్పినాం సార్. తర్వాత గణేష్ గారు ఊళ్ళో నీళ్ళు ఇబ్బంది లేకుంటే చాలా బాగా ఇబ్బంది ఉంటే అనంత ఊళ్ళోకెళ్ళి చాలా మంది వచ్చి పట్టుకపోయేటోళ్ళు. అప్పుడు నల్లబాయి తవ్వించినాం సార్. ఇది మూడవది గుడికి చేయాలని అనుకున్నాం. అందరం కలిసి కాంగ్రెస్ కమిటీ కూడా అనుకోవడం జరిగింది సార్. ఇది ఒకటి మాత్రం 100% చేయాలి సార్. ఇంకొకటి శ్మశాన వాటికలకు రోడ్లు లేవు సార్. మొత్తం శివాలయ క్లైమ్ కూడా పోతున్నాయి సార్. ఒకటి పశువుల దాపాన కావాలి అంటే బాగా చెప్తాను మీరు అనుకోకుండా. ఊళ్ళో సమస్యలు ఏంటంటే పేరుకపోయాయి సార్. 10 ఏళ్ళ ఏం జరగలేదు కాబట్టి మాకు 2-3 ఉన్నాయి సార్. ఒకటి బస్సు బడుకల దాకా వస్తుంది, అది అనంతసాగర్ దాకా వచ్చిపోవాలి సార్. ఒకటి గుడ్ల దాకా ఒకటి ఉన్నాయి సార్. ఇవి దేవాలయం మాత్రం 100% చేయాలి సార్. ఒక డ్రైనేజ్ ఇప్పుడు ఏంటంటే
అక్కడ ఊళ్ళో నుండి మనుషులు వస్తానికి నీళ్లు పడుతున్నాయి సార్, రోడ్డు బాగపోతున్నాయి. నేను 6-7 సమస్యలు ఉన్నాయి సార్. దాని మీద మీరు ఫస్ట్ మాత్రం గుడి చేసుకొని గజస్తంభాలు పెట్టుకొని అన్నసారాన్ని ఒక రూపుదిద్దాలని అనంత సార్ గ్రామ ప్రజల కోరిక, మా కోరిక, కాంగ్రెస్ వాళ్ళ కోరిక, అందరు గ్రామ పెద్దలు అందరు ఉన్నారు. అందరినీ స్నానం చేసే ఇది నిర్ణయం తీసుకొని ఒప్పుకోవడం జరిగింది సార్. శేఖరరావు సార్ దగ్గర కూడా పోయినా సార్ ఎట్లా చేద్దామని దీన్ని ఏం కాదని అడిగిన మీద మీరు కూడా కొండ చదువుకు మేడంకు లెటర్ పెట్టిండు. అది మీరు తలుసుకొని మేడం దగ్గర పోయి మన అందరం పోయి తలుసుకుంటే ఇది గుడి ఒక అపరూపంగా చేసుకోవచ్చని అనుకుంటున్నాను సార్. ఇక సరే, అందరికీ ధన్యవాదాలు. కంప్లీట్ చేసుకున్నందుకు అన్నగారికి, ఎమ్మెల్యే గారికి నేను కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను. ఈ ప్రభుత్వం పేదల ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం, సోనియమ్మ ప్రభుత్వం, రాహుల్ గాంధీ గారి ప్రభుత్వం, మన రేవంత్ అన్న ప్రభుత్వాన్ని ఫామ్ చేసి సంవత్సరం కాలం అయిపోయింది. పేద ప్రజలకు అందుబాటులో ఉండాలి అని అంటే అది కాంగ్రెస్తోనే సాధ్యం అనేది మరి రేవంత్ అన్న మన ముఖ్యమంత్రి గారు నిరూపించారు. వారు చెప్పిన ప్రకారంగా 6 హామీలు ఇవ్వడమే కాకుండా 6 పథకాలే కాకుండా ఇంకా పేద ప్రజలకు అవసరం వచ్చే ఏవైతే అవసరం ఉన్నాయో అన్నీ కూడా వారు ఒక్కొక్కటి చేసుకుంటూ పోతున్నారు. టీఆర్ఎస్ పార్టీ అప్పట్లో మరి చెప్పిన మాటలు పూర్తి చేయకుండా ఎవరికి కూడా ఎలాంటి పథకాలు కానీ ఎలాంటి కార్యక్రమాలు కానీ పేద ప్రజల కోసం చేయకుండా 9 సంవత్సరాలు అలాగే ఉత్తనే గడిపేశారు. కానీ ఇప్పుడు పేదల ప్రజాప్రభుత్వం వచ్చింది. ఇప్పటి వరకు చాలామందికి పెన్షన్లు వచ్చినాయి. 200 కరెంట్ ఫ్రీ, ఇంటింటికి కరెంట్ ఫ్రీ, అలాగే గ్యాస్ 500, అలాగే రైతులకు వరి పంటకు ప్రతి కింటానికి 500 బోనస్ ఇవ్వడం కూడా జరిగింది. ఇది రైతు ప్రభుత్వం. ఈరోజు మరి ఈ కార్యక్రమానికి వచ్చినాము. ఈ దేవస్థానము మరి ఎప్పటి నుంచో డెవలప్మెంట్కి వెనుకబడి ఉన్నది కాబట్టి మన సురేఖమ్మ గారు మన ఎండోమెంట్ మినిస్టర్ కాబట్టి ఎమ్మెల్యే గారు చాలా యాక్టివ్గా ఉంటారు. మినిస్టర్ గారు కూడా, ఎండోమెంట్ మినిస్టర్ గారు కూడా దగ్గర, అలాగే ఎమ్మెల్యే గారు సీఎం గారికి కూడా దగ్గర కాబట్టి తప్పకుండా మీ అన్నీ కూడా మీ ఈరోజు ఏదైతే కావాలని చెప్పేసి ఇక్కడ ఈ దేవస్థానానికి కానివ్వండి, ఈ ఊరికి కావాల్సిన ఏవైతే ఉన్నాయో డిమాండ్స్ డెవలప్మెంట్ కోసం అవన్నీ కూడా తప్పకుండా ఎమ్మెల్యే గారు పూర్తి చేస్తారని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తాను. తిరుపతి గారు ఈ దేవస్థానం గురించి వివరంగా చెప్పడం వల్ల దీని మీద తప్పకుండా దీన్ని పునర్నిర్మాణం చేయాలనే ఉద్దేశంగా గౌరవ ఎమ్మెల్యే గారి నాయకత్వంలో గౌరవ మంత్రి గారిని కలవటం ప్రారంభం జరిగింది. దాంట్లో దీనికి సంబంధించి పూర్తిగా అంటే ఇంజనీరింగ్ స్ట్రక్చర్స్ ఎలా ఉంటుంది, ఎంత బడ్జెట్ అవుతుంది అనే దాని మీద వాళ్ళు ఒక ప్రణాళిక ఇవ్వన్నారు. ఎమ్మెల్యే గారిని తీసుకెళ్ళేసి తప్పకుండా దీంట్లో ఈ ఎండోమెంట్స్ నుండి దీనికి సంబంధించిన బడ్జెట్ శాంక్షన్ అయ్యే విధంగా నా ప్రయత్నం చేస్తానని ఎమ్మెల్యే గారు ఆశీస్సులు మీ గ్రామంలో తప్పకుండా ఉంటాయని పేర్కొంటూ ఈ అవకాశం కల్పించిన కృతజ్ఞత. వర్ధంతి ఈరోజు అరవింద్ మీద వర్ధంతి, వారిని గుర్తు చేసుకుంటూ వారికి పూలమాలలు అర్పించి ఇప్పుడే ఆలస్యమైంది అక్కడి నుండి రావడం. ఎందుకంటే అది మన గవర్నమెంట్ ప్రోగ్రామ్ కాబట్టి అది ముందుగా అక్కడ అటెండ్ అయ్యి నేను మేడం ధనవంతి గారు ఇద్దరం అటెండ్ అయ్యి ఇటు రావడం జరిగింది. అందుకని ఆలస్యమైంది, అన్యతగా భావించకండి. ముందుగా అన్నాసాగర్ అంటేనే నాకు చాలా అవినావ సంబంధం ఉంది దీంతో. నేను ఉద్యోగంలో ఉన్నప్పటి నుండి కూడా. సో ఇలాంటి గ్రామానికి నేను ఎప్పుడైతే ఎమ్మెల్యేగా టికెట్ ఆశీస్సులు తీసుకొని వచ్చినాక హయ్యెస్ట్ మెజార్టీతోని ఫస్ట్ మడిపెళ్ళి నేను ఎమ్మెల్యే కావడం చాలా అదృష్టంగా భావిస్తున్నా. మీ అందరికీ శిరస్సు నుంచి నమస్కరిస్తున్నాను. తప్పనిసరిగా మీరు ఏదైతే కోరుకుంటున్నారో ముందుగా ఈ యొక్క తిరుపతి గారు నాకు మొదటి నుండి కూడా అన్న మా టెంపుల్ను ఎట్లయినా చేసి, ఇది పాత టెంపుల్, ఒకప్పుడు 20 ఏళ్ళ కింద పెద్ద ఎత్తున 50 ఏళ్ళ కిందన 20 ఏళ్ళ కిందన పెద్ద ఎత్తున ఉత్సవాలు జరిగేది, ఇప్పుడు లేవు. సో దీన్ని ఎట్లయినా ఉద్ధరించుకుందాం, మా గ్రామానికి ఒక వెలుగు వస్తుంది. ఎందుకంటే గ్రామానికి 2 కావాలి, గుడి బడి.
సో తప్పనిసరిగా ఈ గుడిని మనం ముందుకు తీసుకెళ్ళిపోయే దిశగా ఆర్కియాలజిస్ట్ని పంపించి వారితో స్ట్రక్చర్ డిజైన్ తీసుకొని ఈ యొక్క ఎండోమెంట్ మినిస్టర్ దగ్గరికి పోయి నేను తప్పనిసరిగా 100% నా వంతు కృషిగా చేస్తాను. లేదంటే ఒకవేళ టైం బీయింగ్గా ఇప్పుడైతే కాంపౌండ్ వాల్ సోదరుడు తిరుపతి తన స్వయంగా వారి నాన్నగారి అందరు కలిసి ఈ యొక్క దీన్ని ఫస్ట్ కాంపౌండ్ వాల్ కావాలనే దిశగా పోతున్నారు. కాబట్టి ఈలోగా నేను కూడా నా ప్రయత్నం కూడా నేను చేస్తాను. అలాగే ఈరోజు మీరు పిలిచినందుకు అందరం వచ్చినాం. ఈరోజు ధనవంతి గారు మనకు ఎక్స్ స్టేట్ చైర్పర్సన్ మనకు ఇన్ఛార్జ్గా వచ్చారు మన వర్ధనపేట కాన్స్టిట్యున్సీకి. ఎందుకంటే 9 రోజులుగా మనం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక విజయోత్సవాలు చేసుకుంటున్నాం. అందులో భాగంగా ఈరోజు 6వ రోజు. ఈ 6 రోజుల పండుగ ఘనంగా చేసుకుంటుంటే బీఆర్ఎస్ ఎలియాస్ టీఆర్ఎస్ వాళ్ళ కళ్ళల్లో మంటలు అగ్గి మంటలు అవుతున్నాయి. ఎందుకంటే వాళ్ళ ఉద్యోగాలు పోయినాయి కదా, ఉద్యోగాలు పోయినాయి. మన పిల్లలకు 54,000 మందికి ఉద్యోగాలు వచ్చినాయి. చూసిండ్రా అందరికీ 54,000 మందికి ఉద్యోగాలు వచ్చినాయి పిల్లలకు, మన పిల్లలకు. ఏదైతే నీళ్లు నిధులు నియామకాలనే పేరుతో మోసం చేసి మన దగ్గర ఓట్లు దండుకొని కేసీఆర్ ఫామ్ హౌస్లోనే పన్నాడు తప్ప ఈ ఇద్దరు బిల్లా రంగాలు ఇప్పుడు బాగా తిరుక్కుంటా నానా హంగామా చేస్తున్నారు. ఇద్దరు కూడా బిల్లా రంగా ఎవరికే కదా బిల్లా రంగాలు వాళ్ళిద్దరు, కేటీఆర్ హరీష్ రావు, అగ్గిపెట్ట దొరకని హరీష్ రావు, పీటర్ టిల్లుగాడు ఇద్దరు కూడా మాకు ప్రజల కోసం మేము పోట్లాడుతాం, ప్రజలకు అండగా ఉంటాం, తెలంగాణ ప్రజలను కాపాడుకుంటాం. ఇన్ని రోజులు ఎక్కడ పన్నారు మరి? 10 ఏళ్ళు ఎక్కడ పన్నారు? 10 ఏళ్లలో మనకు పిల్లలకు ఒక్కరికి ఉద్యోగం రాలేదు. 10 ఏళ్లలో మనకు ఇందిరమ్మ ఇల్లు రాలేదు. 10 ఏళ్లలో రైతులకు రుణమాఫీ రాలేదు. 10 ఏళ్లలో ఇలాంటి అభివృద్ధి కార్యక్రమం చేయని వారి కుటుంబమే 5గురికే ఉద్యోగాలు వచ్చినాయి. ఎమ్మెల్యే తెలంగాణ 2 సార్లు ప్రభుత్వం వచ్చినాక 2 సార్లు వాళ్ళ 5గురే ఎమ్మెల్యేలు అయిన వాళ్ళకే మినిస్ట్రీ వచ్చింది. ఉన్న సర్వస్వం తెలంగాణలో ఉన్న సర్వస్వం దోసుకొని దాచుకున్నారు. ఇది 100%. ఇందులో అబద్ధం లేదు. చాలా భయంకరమైన పరిస్థితిని తెలంగాణను తెచ్చి మొత్తం మనం అనుకున్నాం, చాలా కలలు కన్నాం. తెలంగాణ అంటేనే బాగా మనకు, ఎందుకంటే తెలంగాణ ఇచ్చినప్పుడు అత్యధిక మిగులు బడ్జెట్తో ఇచ్చింది కాబట్టి మిగులు బడ్జెట్ ఉన్నదని మనం చాలా కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే తప్పనిసరిగా బడుగు బలహీన వర్గాలకు న్యాయం చేస్తామని 6 గ్యారంటీలు మనం ప్రామిస్ చేసినాం. 6 గ్యారంటీలలో ఆల్రెడీ 4 నుండి 5 అయిపోయినాయి. ఉచిత బస్సు ప్రయాణం ఎంతమంది చేసిండ్రమ్మా తల్లి? బస్సులలో పోయినరా? ఊర్లో పోయినరా? ఎక్కడికన్నా ఇచ్చినాం. ఇంటికి కరెంట్ బిల్లు ఎంతమంది కడుతున్నారు? ఇప్పుడు కరెంట్ బిల్లు ఎవరు కడతలేరు, సంతోషం. అలాగే 500 రూపాయలు సబ్సిడీ, గ్యాస్ సబ్సిడీ. ఎవరికైనా పడకుంటే మాత్రం కేవైసీ అంటారు. అది బ్యాంకు పోయి మీరు బ్యాంకులో అప్డేట్ చేయాలి. కేవైసీతో అప్డేట్ చేస్తే వాళ్ళకు కూడా తప్పనిసరిగా వాళ్ళ అకౌంట్లో ఫోన్ నెంబర్కి ఉంటుంది, కనెక్ట్ అయ్యి వాళ్ళ అకౌంట్లో 500 రూపాయలు పడతాయి కేవైసీ. తర్వాత ఆ రాజీవ్ ఆరోగ్యశ్రీ 5 లక్షలు ఉన్నదాన్ని 10 లక్షలకు పెంచి అన్ని విధాల అందులో ఇంకా చాలా రోగాలు, ఒక 100 పై చిలుకు రోగాలను కలిపి ఇప్పుడు 10 లక్షల ఆరోగ్యశ్రీ, రాజీవ్ ఆరోగ్యశ్రీ ఇస్తున్నాం. ఇంకపోతే మీ అందరికీ తెలుసు, ఇందిరమ్మ ఇల్లు నిన్ననే గౌరవ ముఖ్యమంత్రి చేతుల ద్వారా మోడల్ హౌస్ ఇచ్చారు. మన ఫస్ట్ వర్ధనపేట నియోజకవర్గంలో 3,500 మంది ఇచ్చారు. 3,500 ఇళ్లను తప్పనిసరిగా నేను ఇంకొక 1,500 ఎక్స్ట్రా అడిగిన. ఎందుకంటే మనకున్నది ఎక్కువ దళితులం ఈ కాన్స్టిట్యున్సీలో, అసలు దళిత కాన్స్టిట్యున్సీ కాబట్టి నేను ఎక్కువ అడిగిన. అన్న నాకు ఇంకొక 1,500 ఎక్స్ట్రా అయ్యి 5,000 ఇస్తేనే నేను న్యాయం చేయగలుగుతాం మా సోదరి వాళ్ళందరికీ కూడా అని రిక్వెస్ట్ చేసిన. మీ అందరి ఆశీర్వాదం ఉంటే ఇంకొక 1,500 ఎక్కువ తెస్తాను. అట్లనే రైతు రుణమాఫీ ఎంతమందికి వచ్చింది ఒకసారి చేతులు ఎత్తాను. రైతు రుణమాఫీ 2 లక్షల లోపల 2 లక్షల అందరికీ. 2 లక్షలు ఎవరికన్నా రాకుండా ఉన్నారా? ఇంకా చెప్పండి. ఒకవేళ రాకుంటే నా దృష్టికి తీసుకురండి. తప్పనిసరిగా ఆ 2 లక్షలు ఎందుకు రాలేదో నేను అది చూస్తాను. మొత్తం ఇక్కడ 300 46 లక్షల రుణమాఫీ అయింది. అట్లనే 500 బోనస్ ప్రకటించడం. సన్నవడ్లకు అందరికీ 5 వడ్లు బోనస్ కూడా ఎంతమంది పడ్డది? అందరికి పడ్డది. ఎంత పడ్డదన్న సన్నవడ్ల మీద? ఎన్ని క్వింటాలకు పడ్డది? 32. నీకు ఎన్ని క్వింటాలు అయినాయి? 104 క్వింటాలకు ఎంత పడ్డాయి? 52,000 అన్న. కింటాన 90 క్వింటాలు ఎంత? 45,000. తిరుపతి అన్న అవి మా చైర్మన్ చెప్తలేడు అసలు. సో 1,30,000 బుచ్చన్నకు పడ్డాయి, అందరికి పడ్డాయి.
ఇంత ఇంత గొప్పగా పనిచేస్తుంటే వాళ్ళకు తెలంగాణలో ఏం అభివృద్ధి జరిగిందో కనబడతలేదట. ఏ ఆగుతలే ప్లేట్ అంతా నాకిపోయినారు. ప్లేటే కాదు, చేయికి ఒక 4 ఎంగిలి మెతుకులు ఉంటే ఇట్లా ఉత్సవానికి కాకి కొడితే కాకి పడతాయి కదా, పాపం కాకి ఆశపడుతుంది. ఒక 4 మెతుకులు పడితే నేను తిందామని కాకి ఆశతో ఉంటుంది. ఆ 4 ఎంగిలి మెతుకులు కూడా నాకిపోయిన దుర్మార్గులు ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం. అటువంటి దుర్మార్గులను మనం క్షమించద్దు. దయచేసి మీరు గమనించండి. రైతులందరూ ఆనందంగా ఉన్నారు. ప్రతి మహిళా సోదరిమని బస్సు ప్రయాణంలో వాళ్ళకు కనపడని దానం, అవన్నీ ఆస్తి. ఒకసారి వేములవాడ పోయేస్తే 300, పోయడానికి 300, రావడానికి 600 రూపాయలు పొదుపు చేసుకున్నట్టే. నెలకు 500 రూపాయలు గ్యాస్ సిలిండర్ అంటే 500 పొదుపే. అలాగే 200 యూనిట్లు లేదన్నా 700, 500 కరెంట్ బిల్ వస్తుంది. అది కూడా మహిళా సోదరికి, మా అక్క చెల్లెలకు, అన్న తమ్ములకు అది పొదుపే. అది కానీ కనపడదు. అది కనపడపోయేసరికి ఏం చేసిండ్రు అని అపవాసులు ఎంతసేపు కాంగ్రెస్ ప్రభుత్వం మీద దాడి చేస్తున్నారు. కాబట్టి సోదరులారా, తప్పనిసరిగా ప్రభుత్వం మాట ఇచ్చింది, రైతులను ఆదుకుంటా అన్నారు. రైతుల ఏకైక భారతదేశంలో ఏకైక ప్రభుత్వం అది మన తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం. రైతు రుణమాఫీ చేసిన గొప్ప ప్రభుత్వం.